అందరికీ నమస్కారం. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఈ మధ్య మేము ఉజ్జయిని ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్ ఇన్ఫర్మేషన్ మొత్తం 2 పార్ట్స్లో చేశాను. సో 2 వీడియోలు తప్పకుండా చూడండి. ఉజ్జయిని వెళ్ళాలనుకుంటే ట్రైన్, ఫ్లైట్ రూట్స్ అవైలబుల్ ఉంటాయి. మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము. మాది వచ్చేసి హైదరాబాద్ టు జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అండి. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వస్తుంది. ఇక జర్నీ అయితే సుమారుగా 18 అవర్స్ పడుతుంది. అబ్బో అని అనుకోకండి, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్తే అస్సలు టైమే తెలీదు, పైగా చాలా ఎంజాయ్ చేస్తాం కూడా. ఇక ఉజ్జయిని విషయానికి వస్తే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటనమాట. అలాగే ఉజ్జయిని నుంచి 140 కిలోమీటర్స్ దూరంలో మరో జ్యోతిర్లింగం ఉంది, అదే ఓంకారేశ్వర్. సో ఈ వీడియోలో మొత్తం ఈ 2 ట్రిప్స్ని మేము కవర్ చేస్తాము. ఈ ట్రైన్ జర్నీ రూట్ మేము చాలా ఎంజాయ్ చేసాము. పచ్చనైన పొలాలు, ట్రైన్ని కమ్ముకుపోయే ఈ టనల్స్ అన్నీ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయండో. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇంకా మేము ఉజ్జయిని స్టేషన్కి రీచ్ అయ్యాము. వామ్మో, దిగాక తెలిసింది చలి చాలా ఉందని. సో మీరు వింటర్ సీజన్లో వస్తే మాత్రం జాకెట్స్ కంపల్సరీ తెచ్చుకోండి. ఇక రూమ్స్ అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోకండి, ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. డైరెక్ట్ మీరు వెతుక్కుంటే సరిపోతుంది. స్టేషన్ దగ్గరలో చాలా హోటల్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్కి వాకబుల్లోనే ఉంటాయి హోటల్స్. మాకు 1800 పర్ డే కాస్ట్ చేశారు. ఇంకా రూమ్ చెక్-ఇన్ చేసుకొని తినడానికి అలా సరదాగా బయటికి వెళ్ళామన్నమాట. రూమ్కి దగ్గరలో ఈ స్వీట్ షాప్ కనిపించింది. ఇక్కడనైతే వేడిగా స్వీట్స్, అలాగే మలాయ్ పాలు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. సో మేము కూడా అలా కొంచెం ట్రై చేసామన్నమాట. ఇదే మేము తీసుకున్న రూము. భయపడకండి, ఇప్పుడు రూమ్ టూర్ మాత్రం చేయను, జస్ట్ చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కాబట్టి. రూమ్ విండో నుంచి చూస్తే స్టేషన్ కనిపిస్తుంది, అంత దగ్గరలో ఉంటుంది అనమాట. రూమ్ అయితే చాలా చిన్నగా ఉన్న బాగుంది. అంటే ఏసీ, హాట్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. ఈ చలికాలంలో మనం ఏసీ ఎలాగూ వాడాము, కానీ ఫెసిలిటీస్ మాత్రం బాగానే ఇచ్చారు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రూమ్ మీకు చూపించినట్టు మన రైల్వే స్టేషన్కి జస్ట్ ఆపోజిట్లో ఉన్న రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో మేము ఇంకో 5 మినిట్స్లో స్టార్ట్ అవుతాము. సో ఈరోజు ఉజ్జయిన్ టెంపుల్లో మనకు భస్మహారతి ఉంటుంది అనమాట. సో అది అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము. ఈ భస్మహారతి అనేది మనము ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రము మీరు ఉజ్జయిన్ వెబ్సైట్కి వెళ్ళి మీరు భస్మహారతిని సర్చ్ చేయండి. సో అది 15 డేస్ బిఫోర్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. సో అది మీరు బుక్ చేసుకొని ఇంట్లో నుంచే బుక్ చేసుకొని మీరు రావచ్చు. లేదు అంటే ఇక్కడ ఆఫ్లైన్లో కూడా మీరు క్యూలో నిల్చుంటే ఇక్కడ భస్మహారతి టికెట్స్ ఇస్తారు. సో మేము ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి కొంచెం ముందు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు 12 అవుతుంది. ఇంకో 5 మినిట్స్లో టెంపుల్కి వెళ్తాము. టెంపుల్ 12 నుంచి చాలా మంది వస్తారని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఎర్లీగా వెళ్తే కొంచెం ఎర్లీగా దగ్గర కూర్చోవచ్చు, దేవుని దగ్గరలో చూసుకోవచ్చు కదా అని. అండ్ ఇంకోటి ఏంటంటే 3 o'clockకి గేట్స్ ఓపెన్ చేస్తారన్నారు. సో అప్పుడు లోపలికి ఎంట్రీ ఉంటుంది అనుకుంటా, మోస్ట్లీ నాకు కూడా ఏం తెలీదు. సో మ్యాక్సిమం నాకు వీలైతే నేను టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఒకవేళ మొబైల్స్ ఎలో చేస్తే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే మాత్రం ఇగ్నోర్ చేయండి, మ్యాక్సిమం వీడియో వచ్చేలా నేను కవర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో టోటల్ ఉజ్జయిన్ మహాకాళి అండ్ ఓంకారేశ్వర స్వామి టెంపుల్ ఈ 2 వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. సో ఈ 2 మ్యాక్సిమం ఈ 3 days ట్రిప్ నేను కవర్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎవరైనా ఉజ్జయిని ఫ్యూచర్లో ప్లాన్ చేస్తే సో ఈ వీడియో చూస్తే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇదండి. సో ఇంకో 5 మినిట్స్లో నేను టెంపుల్కి వెళ్ళిపోతున్నాను. ఆ వీడియో చూసేద్దాం.
భస్మారతికి వెళ్ళే ముందు మీ ఆధార్ కార్డ్స్ అండ్ హారతి టికెట్స్ తీసుకెళ్ళండి, ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఇక మేము పరుగు నాదొక సజెషన్ అండి, మీరు భస్మారతికి బుక్ చేసుకుంటే మ్యాక్సిమం ఎర్లీగా రావాలి. పాసిబుల్ అయితే నైట్ 11 వరకు వస్తే మీ లోపల హారతి కొంచెం దగ్గర నుంచి చూడవచ్చు. మేము వెళ్ళేసరికి చాలా క్యూ ఉంది, అందరినీ దాదాపు 3 అవర్స్ క్యూలో ఆపారు. 4 AM గేట్స్ ఓపెన్ చేశారు, లోపల ఆడిటోరియం మాదిరిగా కూర్చోబెడతారనమాట. నా మొబైల్ ఎలో చేయలేదు, బట్ మన వ్యూవర్స్ కోసం ఈ వీడియోస్ మిస్ అవ్వద్దని ఒక బ్రో దగ్గర ఆ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చే ఈ అద్భుతమైన ఘట్టాన్ని ఇక మిస్ అవ్వకండి. శివుడు నిరాడంబరుడు, ఎటువంటి విలువైన ఆభరణాలు, వజ్ర నవరత్నాల కిరీటాలు అవసరం లేదు. దోసెడు నీరు, గుప్పెడు భస్మం సమర్పిస్తే మురిసిపోతాడు, ముక్తినిస్తాడు. అలాంటి అనుభవం పొందాలంటే ఇక్కడి భస్మారతి చూడాల్సిందే. మీకు కనిపిస్తున్న ఈ వీడియోలో ఆ కింద భాగం ఏదైతుందో అది ఆ శివుడి గర్భగుడి అన్నమాట. మనకు పైన ఒక పెద్ద స్క్రీన్ పెడతారు, దూరంగా కూర్చున్న వాళ్ళు ఆ స్క్రీన్ చూసినా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. పేరులో రౌద్రం, ఒంటి నిండా భస్మం, పెద్దగా ఆకారం, ఆకట్టుకునే అలంకారం, చుట్టూ చప్పట్ల మేళ తాళాల శబ్దం, ఒక్కసారిగా మొదలైన వాయిద్యం, హర హర మహాదేవ్ అనే జపం, ఎటు చూసినా భక్తిలో మునిగిన జనం. ఘంటారావంతో హారతి ఇచ్చే సమయం, గుడి ప్రాంతమంతా శివమయం. చీకటిలో దేదీప్యంగా దర్శనమిచ్చే లింగం, చూస్తున్నంతసేపు తన్మయత్వంలో మన శరీరం. కైలాసంలో ఉన్నామనే భావం, పూర్తిగా భక్తిలో లీనం. కళ్ళు మనసు ద్రవించడం ఖాయం, మనసులోని భయాలు కోరికలు మాయం. రోమ రోమాలు నిక్కపొడిచే అనుభవం, ఏదో తెలియని అలౌకిక ఆనందం. అద్భుతమైన దర్శనం అయిపోయాక ఇక మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు మేము ఓంకారేశ్వర్ టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఉజ్జయిన్ నుంచి ఒక 140 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఓంకారేశ్వర్ టెంపుల్కి. ఇక్కడ మీకు చాలా ట్రావెల్స్ ఉంటాయి, లేదంటే బస్సెస్ ఉంటాయి, మీరు ఎలాగైనా టెంపుల్కి వెళ్ళొచ్చు అన్నమాట. వెళ్ళే దారిలో మనకు శని నవగ్రహ మందిరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఆగి ఆ శనిదేవుడి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. మమలేశ్వరంకి మనం చేరుకున్నాము.
మమలేశ్వర్ నుంచి ఓంకారేశ్వర్కి బోటింగ్ ఉంటుంది. ఆ బోట్లో వెళ్ళి ఓంకారేశ్వరి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో బోట్లో కానీ బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ మీద కానీ మనం మమలేశ్వర్కి రిటర్న్ అవ్వచ్చు. ఓంకారేశ్వర్ ఇది కూడా ఒక ప్రసిద్ధమైన జ్యోతిర్లింగము. ఓంకారేశ్వర్ వచ్చేసి మనకు కాండ్వా నగరంలో మాంధాతాలో ఉంటుందన్నమాట. ఇది మధ్యప్రదేశ్లోని కాండ్వా జిల్లాలో నర్మదా నదిలో కాండ్వా నగరానికి సమీపంలో ఉన్న మాంధాత అనే ద్వీపంలో ఉంటుంది. ఈ ద్వీపం యొక్క ఆకారం దేవనాగిరి అంటే ఓం సింబల్ ఉంటుంది కదా, ఆ చిహ్నం లాగా ఉంటుందన్నమాట. అందుకే ఇది ఓంకారేశ్వర క్షేత్రం లాగా విరాజిల్లుతుందన్నమాట. ఇక్కడ ప్రధానంగా 2 శివాలయాలు ఉన్నాయి. ఒకటి ఓంకారేశ్వరుడు, ఇంకొకటి మమలేశ్వరుడు. ఓంకారేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక మమలేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ 2 చేస్తేనే సంపూర్ణ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నట్టు అని అర్థం. ఓంకారేశ్వర స్వామి దర్శనం అయిపోయాక మేము మమలేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇదేనండి బ్రిడ్జ్. మనం బోట్ నుంచి అయినా మళ్ళీ వెళ్ళొచ్చు, లేదు అంటే ఈ బ్రిడ్జ్ నుంచి కొంచెం దూరం నడిస్తే మనం మమలేశ్వర గుడికి వెళ్ళొచ్చు అన్నమాట. సో మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. మనసారా అందరూ మమలేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. ఇక్కడితో పార్ట్ 1 వీడియో అయిపోయింది. దీని తర్వాత పార్ట్ 2 వీడియో చూడండి. అందులో మహాకాళిక శక్తిపీఠం దర్శనము, అలాగే కాలభైరవ దర్శనము, అలాగే మరికొన్ని ఆలయాల దర్శనాలు మీకు చూపిస్తాను.